ప్రవీణ. నేను ఆర్టిస్ట్ని. ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటాను. ఇంకా పార్ట్ టైంగా వేరే కాలేజెస్లో కూడా వర్క్ చేస్తుంటాను. ఎట్ ప్రెజెంట్ ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభలో ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము మట్టితోటి వినాయకుడిని ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఇది మనకు న్యాచురల్గా దొరికే మట్టిని తీసుకొని దాన్ని దంచి కొద్దిగా పొడి చేసుకొని దాన్ని జల్లెడ పట్టి మెత్తగా తడుపుకుంటే ఇట్లా తయారవుతుంది. లేదు అంటే మీకు ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు. న్యాచురల్ క్లే అనే షాప్లలో కూడా దొరుకుతుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ మట్టితోటి మనం వినాయకుడిని చేసుకోవడం ద్వారా మనము ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనకు మట్టిలో కూడా ఈజీగా కలిసిపోతుంది. దీంట్లో మనం విత్తనాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. వినాయక నిమజ్జనం అయిన తర్వాత దాన్ని నిమజ్జనం చేసిన తర్వాత దాంట్లో నుండి మనకు చెట్లు వస్తాయి. ఈ క్లే తోటి మనం వినాయకుడిని చేద్దాం. మట్టి మెత్తగా పిసుక్కున్న తర్వాత దాన్ని షేప్ చేసుకోవాలి. ఫస్ట్ వినాయకుడి పీఠం తయారు చేసుకుంటున్నాము. దానికోసం రెక్టాంగిల్గా చేసుకుంటే సరిపోతుంది షేపు. ఇది మట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సో మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం షేప్ చేసుకోవచ్చు. ఒకవేళ స్కేల్ ఉంటే స్కేల్ తోటి కూడా దీన్ని ప్రాపర్గా షేప్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పెట్టుకుంటే మనకు స్మూత్ అయిపోతుంది. మనకు పీఠం తయారైంది. దాని ముందర కాలు పెట్టుకోవడానికి చిన్న పీఠం పెట్టుకోవచ్చు. ఇవి రెండు అటాచ్ అయి ఉండడానికి మనకు స్టిక్స్ దొరుకుతాయి. ఆ స్టిక్స్ పెడితే స్టిక్స్ ఇట్లా దొరుకుతాయి. ఆ స్టిక్స్ తీసుకొని కొద్దిగా చిన్నగా చేసుకొని దీని లోపలికి పెట్టుకుంటే అది కదలకుండా ఉంటుంది. తర్వాత వినాయకుడి పొట్ట భాగం చేసుకుంటాను. ఇప్పుడు రౌండ్ బాల్ లాగా చేసుకుంటే బాల్ని బ్యాక్ సైడ్ స్ట్రైట్ చేసుకోవాలి వీపు భాగం కోసం. కదలకుండా ఉండడం కోసం దీని మీద మనకు కావాల్సినంత యాడ్ చేసుకుంటూ షేప్ తీసుకొని రావాలి. ఇప్పుడు కాలి భాగం చేయడానికి పొడుగ్గా ఇలా చేసుకుంటే
దాన్ని ఇక్కడ అటాచ్ చేయొచ్చు. దేవుళ్ళకి కుడి పాదం కిందకు ఉంటుంది, అందుకని కుడి పాదం కిందికి పెడుతున్నాం. ఎడమ పాదం ఈ కాలు మీదకి వస్తుంది. ఇక్కడ షేప్ అవసరం లేదు, తర్వాత దీని మీద పంచలాగా మట్టితోటి అరేంజ్ చేస్తాము కాబట్టి ఇప్పుడు కాలు షేప్ ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ ఈ ప్లేస్ ఇట్లా వస్తే చాలు. ఇంకొక పాదానికి ఇంకొక కాలికి ఇట్లా ఇంకొక పొడుగ్గా ఇలా చేసుకొని దాన్ని ఇటువైపు నుండి అలా దీనికి బాడీకి అటాచ్ చేయాలి. బొడ్డు ఇక్కడ వస్తుంది, ఈ ప్లేస్లో కొద్దిగా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. అది తర్వాత మనకు చేతులు పెట్టిన తర్వాత రాదు. ఇప్పుడు చెస్ట్ పోర్షన్ కొద్దిగా ఇట్లా బాల్ లాగా చేసుకొని దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకొని ఇక్కడ పెడితే దీన్ని మిగతా బాడీకి అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎప్పటికప్పుడు స్ట్రైట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పొట్ట ఇట్లా కొద్దిగా లంబోదరుడు కాబట్టి పొట్ట కొద్దిగా ఎత్తుగా వచ్చేటట్టు చేసుకోవాలి. తర్వాత మెడ భాగం, మెడ అంత స్పెసిఫిక్గా కనిపించదు కానీ కొద్దిగా చిన్నగా మెడలాగా ఇస్తే అప్పుడు తల మంచిగా కనిపిస్తుంది. ఈ ప్లేస్ అంతా ఇప్పుడే స్మూత్ చేసుకోవాలి, తర్వాత చేయడానికి రాదు. ఇట్లా చేపెట్టి స్మూత్గా అంటే మీకు స్మూత్ అయిపోతుంది. ఎర్రమట్టితో కానీ బంకమట్టితో కానీ ఈ టెక్నిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మట్టి తడిపి పెట్టుకున్న తర్వాత ఆ మట్టి ఇట్లా కొద్దిగా వేలు పెట్టి ఇట్లా అంటే మనకు స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు మనం యజ్ఞోపవీతం కూడా ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత చేతులు పెట్టిన తర్వాత యజ్ఞోపవీతము అది కొద్దిగా కష్టమవుతుంది. యజ్ఞోపవీతంకి మొత్తం ఇట్లా పొడుగ్గా దారంలాగా చేసుకుంటే సరిపోతుంది.
ఇది ఎడమ భుజం మీద నుండి కాలి పక్క నుండి ఇక్కడ నుండి ఇలా రావాలి. మట్టితోటి చాలా ఈజీ. మీకు సరిపోలేదు అంటే వెంటనే మీరు దానికి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాలు పక్క నుండి ఇట్లా తిరుక్కుంటూ వెనక వైపు నుండి ఇట్లా రావాలి. తర్వాత చేతులు కుడి చేయి అభయహస్తం ఉంటుంది. కాళ్ళ కంటే చేతులు సన్నగా ఉంటాయి. భుజానికి ఈక్వల్గా ఇక్కడ అటాచ్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఇలా చేసుకొని చెయ్యి ఇక్కడ భుజానికి అతికించాలి. వేళ్ళుగా డివైడ్ చేసేటప్పుడు బొటన వేలు ఇటువైపు వస్తుంది. దానికోసం ఒకసారి షేప్ ఫామ్ అయిన తర్వాత కంప్లీట్గా స్మూత్నెస్ తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చేయికి ఈ చేతిలో లడ్డు ఉంటుంది కాబట్టి చెయ్యి ఇలా పట్టుకున్నట్టు రావాలి. తల భాగానికి రౌండ్ చేసుకొని బాల్లాగా ఇలా చేసుకొని దాని తర్వాత ఇట్లా వెనకాల ఇట్లా స్ట్రైట్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత తొండం. తొండానికి ముందరి భాగం సన్నగా రావాలి, పైన భాగం లావుగా రావాలి. ఇక్కడ లావుగా రావాలి. దీనికి ఇలా అతికించుకో. తొండము ఇటు లడ్డు వైపు తిరిగినట్టు రావాలి. చెయ్యి కూడా తొండానికి తగ్గట్టు సెట్ చేసుకోవాలి.
ఆ తర్వాత కిరీటం పాకం కోసం ఈ తొండానికి సరిపోయేటట్టు సెట్ చేసుకున్న తర్వాత కిరీటం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కళ్ళు కొద్దిగా ఇటువైపు ఉంటాయి, రెండు సైడ్స్. ఆ రెండు సైడ్స్ కొద్దిగా ప్రెస్ చేసుకొని లోపలికి పెట్టుకోవాలి. చెవులు పెట్టిన తర్వాత కరెక్ట్గా ప్రాపర్గా షేప్ వస్తుంది. ఆ తర్వాత కళ్ళు అప్పుడు సెట్ చేసుకోవాలి. చెవుల కోసం మట్టిని తీసుకొని దాన్ని రెండు ఈక్వల్ భాగాలుగా చేసుకోండి. ఒక సైడ్ నుండి కొద్దిగా ఇట్లా వెడల్పు చేస్తే మీకు చెవు భాగం తయారవుతుంది. ఇది మనకు లెఫ్ట్ సైడ్ చెవు తయారైంది. అదేవిధంగా రైట్ సైడ్ ఇటువైపు లావుగా ఉంచుకొని ఇటువైపు మాత్రమే ఇది చేసుకోవాలి. రెండు చెవులు ఈక్వల్గా వచ్చినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత దంతం రావాలి. ఒక దంతం పెద్దగా ఉంటుంది, ఇంకొక దంతం చిన్నగా ఉంటుంది. ఇంకొక దంతం సగమే ఉంటుంది. ఆ సగము కట్ అయినట్టు ఇక్కడ ఇటువైపు అరేంజ్. నెక్స్ట్ కళ్ళు. కళ్ళ కోసం పొడుగు ఇట్లా తీసుకొని దాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని ఇక్కడ పెట్టాలి. మొత్తం ఒకసారి స్మూత్ చేసుకుంటే మీకు తర్వాత కిరీటం.
కిరీటానికి డెకరేషన్ కోసం రౌండ్గా ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న టియర్ డ్రాప్ షేప్ అంటారు, నీటి బిందువు షేప్లో ఇట్లా చేసుకొని దాన్ని మొత్తం ఇక్కడంతా పెట్టుకోవచ్చు. దానికి ముందు ఇక్కడంతా స్మూత్ చేసేసుకొని దాన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. ఫైనల్ ఇలా వస్తుంది. మొత్తం మట్టితోటి వినాయకుడిని చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది.